అందరికీ నమస్కారం. నా పేరు అనుష. మేము చైతన్య యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాం. రావే ప్రోగ్రాంలో భాగంగా ఈ కొనుగోడు గ్రామానికి రావడం జరిగింది. ఈ రావే ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు వరిలో కాండం తొలచు పురుగు నివారణకు ఉపయోగపడే క్లిప్పింగ్ అనే పద్ధతిపై డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఈ పురుగు గురించి తరచుగా తెలుసుకుందాం. ఈ పురుగు అనేది పసుపు రంగులో ఉంటుంది. అందుకే మనము పసుపు కాండం తొలచు పురుగు అంటాము. ఇది 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది. ఇది ఆకుల పై భాగంలో గుడ్లు పెడుతుంది. అందుకే మనము నారు దశలోనే క్లిప్పింగ్ అనే పద్ధతిని చేసుకోవాలి. క్లిప్పింగ్ అంటే ఏంటిదంటే మన ఆకుల పై భాగంలో 1 నుంచి 2 సెంటీమీటర్లు తుంచుకోవాలి. ప్రత్యేకంగా మనకు పులక దశలో డెడ్ హార్ట్స్ మరియు పంట పొట్టకొచ్చే దశలో వైట్ హార్ట్స్ అనేవి లక్షణాలు కనబడతాయి. దీనివల్ల మనం చాలా నష్టం పొందే అవకాశం కూడా ఉంది. క్లిప్పింగ్ చేయడం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలు: మనం కాండం తొలచు పురుగు యొక్క గుడ్లను పొలంలోకి తీసుకురావడం తగ్గించుకోవచ్చు. పంటని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పద్ధతిని రైతు సులభంగా చేసుకోవచ్చు. రైతు తీసుకోవాల్సిన సూచనలు: మనం నారు పై భాగంలో చుంచినప్పుడు ఆకులు అదే పొలంలో వేయకుండా వేరే కాడ వేసి నాశనం చేయాలి. మళ్ళీ అదే పొలంలో వేసినట్లయితే మళ్ళీ పురుగు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనము నాటు వేయకముందు నారు మడిని తరచుగా పరిశీలించుకోవాలి. ధన్యవాదాలు.